Praise the Lord. Proverbs chapter 3 and verse 5 and 6. Trust in the Lord with all your heart and do not lean on your understanding. In all your ways acknowledge him and he will make your path straight. Amen. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ సబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని అందు మీ నమ్మకాన్ని ఉంచాలి అని. ఎప్పుడైతే మీ నమ్మకాన్ని మీరు దేవుని అందు ఉంచుతారో మీ పాత్స్ని అంటే దేవుడు సరళం చేస్తాడంట. ఆమేన్. ఈ 2025లో మనం ఎంటర్ అవుతుండగా చాలాసార్లు మనం ఏం చేస్తాము అంటే మన బుద్ధిని ఆధారం చేసుకుంటాము, మన నాలెడ్జ్ని మనం ఆధారం చేసుకుంటాం, మనకేది తెలుసో దాన్ని ఆధారం చేసుకొని మనం రైట్ డెసిషన్స్ చేస్తున్నాము అని మనం అనుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మన సబుద్ధిని మనం ఆధారం చేసుకోవద్దంట. మనకు తెలిసిన దాన్ని బట్టి మనం ఆధారం చేసుకోవద్దు. కానీ మనం ఎప్పుడైతే దేవుని అందు మనం ఆధారం పడతామో, మనం ఎప్పుడైతే దేవుని అందు నమ్మకం ఉంచుతామో దేవుడు ఏమంటున్నాడంటే మీ ప్రతి ఒక్క పాత్స్ని అంట సరళపరుస్తున్నాడంట. హీఈస్ గోయింగ్ టు మేక్ యువర్ పాత్ స్ట్రైట్ అని వాక్యం సెలవిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ 2025, ఒకవేళ మీరు 2025లో సక్సెస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే మీరు మొదటిగా ఏం చేయాలి అంటే మీ బుద్ధిని ఆధారము చేసుకొనక మీరు దేవుని అందు నమ్మకాన్ని ఉంచాలి. యూ నీడ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అంటే నమ్మడం అంటే కష్టమైన సమయంలో నమ్మడం కాదు, కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో మీరు ఎప్పుడైతే ఆయనని నమ్ముతారో, నేను నమ్ముచున్నాను మీ ప్రతి ఒక్క పాత్ స్ట్రైట్ అవురుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ బిలీవింగ్ ఈవెన్ యాజ్ యువర్ లీనింగ్ టు ట్రస్ట్ ఆన్ ద లార్డ్. మీరు దేవుని నమ్ముతుండగా ప్రతి ఒక్క పాత్స్ మీ జీవితం పైన ఓపెన్ అవును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.